వినని వాళ్ళందరూ కూడా మీరు వినండి. పచ్చడి అనేది ఏంటంటే మొదటి ముద్దలో ఎందుకు తినిపిస్తున్నారు ఈ భారతదేశంలో అంటే దీంట్లో ఉండే ఫస్ట్ మెంతులు ఆవాల్లోని నువ్వుల్లోని ఆ తాళానికి తగ్గట్టు ఏదైతే అది మామిడికాయ మునక్కాడ అయితే మునక్కాడ పచ్చడి టమాటా ఏదో గోంగూర అయితే గోంగూర చేస్తారు కదా. ఇవన్నీ మొదట ముద్ద తిన్నప్పుడు లాలాజలాన్ని ఊరటానికి తినాల్సిన పచ్చడి. లాలాజలం ఏం చేస్తే మన తిన్న ఆహారాన్ని చేస్తాయి. అంటే పచ్చడి అనగానే నోళ్ళు అది ఈ పచ్చడి తినేది ముద్ద. దీనికి ఇంత చక్కని నగరంలో ఎద్దుకి పని చూపిస్తున్నాడు ఆయన. ఈ ఎద్దు ఎంత గొప్పదండి. బసవన్న మెడ మీద తాడేస్తే తిరుగుతూ ఉంటుంది. నూనె వచ్చేందుకు తిరుగుతూ ఉంటుంది. ఏమి అందుకోపం ఎంత గొప్పదండి. ఆ నూనెలో మీరు పచ్చడి పెట్టాలి. దానికి ఏమొస్తుంది? పవిత్రత వస్తుంది. బసవన్న ఇది శివలింగం. వాళ్ళు శివలింగంతో పూలుస్తారు. తెలకలు అంటారు వీళ్ళు తెలుసా? తెలక అంటారు. తెలకలే కదండి అనేది చేయాలి. అలాగే పండుగ ముందు రోజు పండుగ రోజు కూడా ఖచ్చితంగా అభినందన స్నానం చేయాలి. ఈ నువ్వులు లక్షణం ఏంటంటే మన స్కిన్లోకి వెళ్తుంది, స్కిన్ దాటి బోన్లోకి వెళ్తుంది, బోన్ లోపల బోన్ కూడా శక్తి ఇస్తుంది. కాబట్టి వారం ఒకసారి అది ఒక పోషకం అన్నమాట. అన్ని మనం రోజుతో తీసుకునేవన్నీ ఒడికి పట్టవు, అన్ని పోషకాలు అందులో మినరల్స్ లాంటివి. కాబట్టి నువ్వులు ఒక్కదానికి ఒక లక్షణం ఉంది. స్కిన్ లోపల నుంచి బోన్ అక్కడ కదా మనం నిలబెట్టాలని తయారవుతాయి. దానికి కావాల్సిన శక్తి అంతా ఈ అభినందన వల్ల అందుతుంది అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మనం చేసుకుంటే రోగ నిరోధక శక్తి మనకి పెరుగుతుంది. వారానికి ఒకసారి ఖచ్చితంగా చేయాలి. అలా నువ్వులుగా వాడుకోవాలి. ఇప్పుడు మనం వారానికి ఒకసారి చేసే తలస్నానం గురించి ఆలోచన ఎలా జరుగుతుంది ఏంటంటే షాంపూ వాడకూడదు అన్నాం. ఎందుకు వాడకూడదు? ఆలోచించండి. ఎందుకు వాడకూడదు? షాంపూ రసాయనాలు ఉన్నాయి. నువ్వులు వాడడానికి అందులో పదార్థం ఉంది కాబట్టి అది వాడదని చెప్తున్నాం. ఇంకోటి ఏంటి? ఒక షాంపూ చిన్న సాషే ఒకసారి సింగిల్ అయిపోయింది. అలా పారేస్తాం. ఎక్కడికి వెళ్ళాలి? ఇంటి బయట చెత్త తీసుకెళ్ళి ప్రభుత్వాలు ఏం చేయగలరు? అన్ని చెత్తలో కలిగి వేస్తున్నాం. సాలిడ్ వేస్ట్ వెంటిలేషన్ అనేది సెగ్రిగేట్ చేయట్లేదు కదా. రీసైకిల్ చేసేది కూడా కష్టమే, ఎవరికైనా కష్టమే. ముందుగా మన వీరరామ గారికి అలాగే ఇంత అవకాశం చాలా బాగా చెప్పారండి. ఇంకా కొన్ని విషయాలన్నా మనం చెప్పుకోవాల్సింది కలిపేయచ్చు, లేదంటే యూట్యూబ్లో దొరుకుతున్నాయి. మనం 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా ఆవకాయ ఉంటుంది. ఇది ప్లాస్టిక్ పెట్టిన ఆవకాయ తీసుకొచ్చాము. ప్లాస్టిక్ పెట్టడం ఇది ఇల్లు ఉంది లాగా. అలాగే ఇది ఎందుకు ఎలా ఉంటుంది అంటే ఇది ఆర్గానిక్ అండి. పక్క మన అల్లం ఇక్కడ దొరకలేదు. మన నీళ్ళు పండించి మనకు పండించినటువంటి అల్లం తీసుకొచ్చి మనం చేస్తాం. అలాగే ఉసిరికాయ కూడా అడవుల్లో దొరికిన ఉసిరికాయ తీసుకొచ్చి. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఒకప్పుడు 50,000 అలాంటి మంచి పదార్థాలు దొరికేది. అలా లేక నిలబడితే అది ఉంటే కాదు మనం చేసుకునే పద్ధతులు ఇంకా కాయ ఎలాగా మనం తెచ్చుకోవాలి, తర్వాత ఏ టైంలో మనం చూసుకోవాలి, తర్వాత ఎలాంటి చెట్లు తెచ్చుకోవాలి, ఇవన్నీ చాలా సైన్స్ దీనికి ఒక టైం చెప్పారు మన దగ్గర. ఎలా అంటే ఉండాలి తర్వాత 2 గంటలు అవుతుంది కదా. ఈ ఆవకాయ
కార్తెలో పట్టుకుంటాం. ఈ కార్తె అనేది ఏమవుతుందంటే 13.5 రోజులు ఉంటుందండి. అంటే 27 నక్షత్రాల నుంచి 13.5 అంటే 340 రోజులు వస్తాయి. మనకి ఎలా చెప్పారంటే కృత్తిక కార్తెలో ఈ బాటలు అనేది ఇల్లు పనులు ఏమీ చేయడం, ఆవకాయలు పట్టుకుంటారు, ఇలాంటి పచ్చళ్ళు పట్టుకుంటారు. మన సాంప్రదాయం అది.